బాలుడు కాదమ్ము బలవంతుడు యేసు, పసివాడు కాదమ్ము పరమాత్ముడు క్రీస్తు. బాలుడు కాదమ్ము బలవంతుడు యేసు, పసివాడు కాదమ్ము పరమాత్ముడు క్రీస్తు. పరమును విడచి పాకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా. పరమును విడచి పాకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా. బాలుడు కాదమ్ము బలవంతుడు యేసు, పసివాడు కాదమ్ము పరమాత్ముడు క్రీస్తు. కన్యా మరియా గర్భమందు బెత్లెహేము పురమునందు ఆ పశుశాలలో నా పుట్టినాడమ్మా. ఆ వార్త తెలియగానే గొర్రెలను విడచి పరుగున పాకను చేరామే. మనసారా మ్రొక్కినాము, మది నిండా కొలిచినాము. మనసారా మ్రొక్కినాము, మది నిండా కొలిచినాము. మా మంచి కాపరని సంతోషించామే. సందడి 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 చేశామే. సందడి 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 చేశామే. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. చుక్కను చూసి వచ్చినాము, పాకులు మేము చేరినాము. పరిశుద్ధిని చూసి పరవశించామే. రాజుల రాజని యూదుల రాజని ఇతడే మా రాజని మ్రొక్కినామమ్మా. చుక్కను చూసి వచ్చినాము, పాకులు మేము చేరినాము. పరిశుద్ధిని చూసి మేము పరవశించామే. రాజుల రాజని యూదుల రాజని ఇతడే మా రాజని మ్రొక్కినామమ్మా. బంగారం సామ్రాణి బౌలం కానుకగా ఇచ్చినాము. బంగారం సామ్రాణి బౌలం కానుకగా ఇచ్చినాము. ఇమ్మానుయేలని పూజించామమ్మో. సందడి 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 చేశామే. సందడి 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 చేశామే. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. హల్లెలూయా. యేసు మరలా వచ్చును, తన వారిని పరమునకు తనతో కొనిపోవా. యేసు త్వరగా వచ్చును, యేసు మరలా వచ్చును, తన వారిని పరమునకు తనతో కొనిపోవా. యేసు త్వరగా వచ్చును. చెప్పేను యేసు తన శిష్యులతోను, నిశ్చయముగా వత్తునని. చెప్పేను యేసు తన శిష్యులతోను, నిశ్చయముగా వత్తునని. ఎవరేసునితో నడుతురో ఇలలో ప్రత్యేకమాదురో. ఎవరేసునితో నడుతురో ఇలలో ప్రత్యేకమాదురో. ఎవరెదురు చూతురో నమ్మి జీవింతురో, వారిని కొనిపోవచ్చును. ఎవరెదురు చూతురో నమ్మి జీవింతురో, వారిని కొనిపోవచ్చును. యేసు మరలా వచ్చును,
తన వారిని పరమునకు తనతో కొనిపోవా యేసు త్వరగా వచ్చును. నా కొరకై స్థలమును సిద్ధపరచి నిశ్చయముగా తిరిగి వచ్చును. నా కొరకై స్థలమును సిద్ధపరచి నిశ్చయముగా తిరిగి వచ్చును. మనమాయన సహవాసములో శ్రీ యేసుని సంధింతుము. మనమాయన సహవాసములో శ్రీ యేసుని సంధింతుము. ఏక మనస్సుతో ఆత్మ బలముతో కలిసి సేవ చేతుము. ఏక మనస్సుతో ఆత్మ బలముతో కలిసి సేవ చేతుము. యేసు మరలా వచ్చును. తన వారిని పరమునకు తనతో కొనిపోవా యేసు త్వరగా వచ్చును. వాగ్దానముల నెల్లా నెరవేర్చుటకై నిశ్చయముగా మరల వచ్చును. వాగ్దానము నెల్లా నెరవేర్చుటకై నిశ్చయముగా మరల వచ్చును. ప్రియ యేసు ఆర్భాటముతో ప్రభావముతో వచ్చును. ప్రియ యేసు ఆర్భాటముతో ప్రభావముతో వచ్చును. చూతుము మన ప్రభుని ఆనందించెదము, ప్రభుని పొందెదము. చూతుము మన ప్రభుని ఆనందించెదము, ప్రభుని పొందెదము. యేసు మరలా వచ్చును. తన వారిని పరమునకు తనతో కొనిపోవా యేసు త్వరగా వచ్చును. మేఘముపై రయమున మన ప్రభు యేసు నిశ్చయముగా త్వరగా వచ్చును. మేఘముపై రయమున మన ప్రభు యేసు నిశ్చయముగా త్వరగా వచ్చును. మహిమతో రానయ్యున్నా నా ప్రియ ప్రభు యేసుని, మహిమతో రానయ్యున్నా నా ప్రియ ప్రభు యేసుని. మనము చూచెదము, మార్పు చెందెదము, ఆయనతో నిరముందుము. మనము చూచెదము, మార్పు చెందెదము, ఆయనతో నిరతముందుము. యేసు మరలా వచ్చును. తన వారిని పరమునకు తనతో కొనిపోవా యేసు త్వరగా వచ్చును. యేసు మరలా వచ్చును. తన వారిని పరమునకు తనతో కొనిపోవా యేసు త్వరగా వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. వెండి బంగారాల కన్నా మిన్న అయినది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్నా మిన్న అయినది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ. లోకాస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ, లోకాస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ. ఎండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోకమునకు వెలుగైన ప్రేమ,
లోకమును వెలిగించిన ప్రేమ, లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలిగించిన ప్రేమ, లోకులకై కరిగిపోయిన ప్రేమ, లోకాన్ని జయించిన ప్రేమ, లోకులకై కరిగిపోయిన ప్రేమ, లోకాన్ని జయించిన ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే, వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నా పరిస్థితి మార్చగల ప్రేమ, ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నీ పరిస్థితిని మార్చగల ప్రేమ, నీకు బదులు మరణించిన ప్రేమ, చిరంజీవము నీ కొసగే ప్రేమ, నీకు బదులు మరణించిన ప్రేమ, చిరంజీవము నీ కొసగే ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, హల్లెలూయా మహదానందమే, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, హల్లెలూయా మహదానందమే, వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, లోక జ్ఞానముకు మించిన ప్రేమ, లోకాస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోకాస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే, వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. ప్రియులారా, యేసయ్య ప్రేమ గొప్పది, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి బాలుడనే యేసు కాదు ఇప్పుడు. ఆమేన్. అలాగే నిశ్చయంగా ప్రభు వస్తాడని రెండవ పాట ద్వారా మనం విన్నాము. మూడవ పాట ద్వారా యేసయ్య ప్రేమ చాలా వెండి కంటే బంగారు కంటే చాలా గొప్పదని. ఇప్పుడు ఆల్రెడీ బైబిల్ చదివినప్పుడు కానీ పాటల ద్వారా కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, మెసేజ్ దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, కుడి వచ్చిన మీకు అందరు కూడా హృదయ వందనాలు. ప్రియులారా, మన పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. దేవుడు కృప చూపినాక యోహాను సువార్త, ప్రియులారా, యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం మనం చదువుదామా? ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయును.
ఆమేన్. కాబట్టి యేసుక్రీస్తు కోరిక ప్రియులారా మనతో పాటు ఉండాలి అని, ఎల్లప్పుడూ ఉండాలి అని ప్రియులారా మనకండే మనం కోరుతున్నాము. దానికంటే ఇంకా చెప్పడానికి మాట లేదు. అంతా ప్రియులారా కోరికతో ఎల్లప్పుడూ యేసుక్రీస్తు ఉన్నామని ప్రియులారా సత్యం పరిశుద్ధాత్మ వలన మనం అర్థం చేసుకోవాలి. మనం ప్రభువును ప్రేమిస్తున్నాం, దానికంటే ఎక్కువ ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. మనతో ఎల్లప్పుడూ ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు ప్రియులారా ఎల్లప్పుడూ కోరుతుంది. అందుకొరకు ఈ వాక్యం నుండి మనం అర్థం చేసుకోవచ్చు. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. కాబట్టి తండ్రి పంపిస్తాడనమాట. స్తోత్రం, హల్లెలూయా. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ అని రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా సిలువలో ప్రాణం పెట్టి సమాధి నుండి తిరిగిలేచి తండ్రి దగ్గర వెళ్ళి పరిశుద్ధాత్మను అడిగామనమాట పంపమని. ఇప్పుడు పరిశుద్ధాత్మ వలన ఎవరు వచ్చేసామంటే ప్రభు అనమాట. ప్రభు, హల్లెలూయా, ఆమేన్. ప్రభు అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇంకా ఒక మాట కూడా ప్రియులారా మనం చూసినట్లయితే, బట్ వెన్ ద ఫాదర్ సెన్స్ ద అడ్వకేట్ ఆస్ మై రిప్రజెంటేటివ్. బట్ ఫాదర్ వెన్ ద ఫాదర్ సెన్స్, వెన్ ఎప్పుడు ప్రియులారా పరిశుద్ధాత్మను దేవుడు ఎప్పుడు పంపించారు ఆ విషయం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మను దేవుడు ఎప్పుడు పంపించామంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకా పంపబోతున్నట్టున్నాయి అని కొత్తగా జన్మించిన సువార్త మీరు రక్షణ పొందిన ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ పరిశుద్ధాత్మను తండ్రి దేవుడు పంపించేస్తామన్నమాట. పరిశుద్ధాత్మను యేసుక్రీస్తు రక్షణ పొందిన మనలో వచ్చేస్తాం. పెంతెకోస్తు పండుగ రోజు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాం. అప్పుడు ప్రారంభ సంఘం ప్రారంభించబడాం. తర్వాత అప్పటి నుండి ఇప్పుడు దాకా పరిశుద్ధాత్మ దేవుడు బలంగా పెళ్లి కుమార్తె సంఘం అంటే పెళ్లి కుమార్తె అనమాట. పెళ్లి కుమార్తె అన్న సంఘాన్ని పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరుస్తున్నాం అనమాట. వరుడైన యేసుక్రీస్తు ఒక రెండవ రాకడ కొరకు. కాబట్టి ఆల్రెడీ పరిశుద్ధాత్మ వారైన మహిమాంధ యేసుక్రీస్తు నాలో మీలో ఇప్పుడు నివాసం చేస్తున్నామని మనం గ్రహించుకోవాలి. ఈ వాక్యం చదువుతున్నప్పుడు మనకు కొన్నిసారి మనకు అనిపిస్తేమో పరిశుద్ధాత్మను దేవుడు పంపిస్తాడు, పరిశుద్ధాత్మను దేవుడు పంపిస్తాడని. కానీ కొత్త జన్మించిన ప్రియులారా మనం ఈ వాక్యం చదువుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి. తండ్రిని దేవుడు ఆల్రెడీ పరిశుద్ధాత్మను పంపించేస్తాము. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాలో నివాసం చేస్తున్నామన్నమాట. మీలో నివాసం చేస్తున్నామని, మనలో నివాసం చేస్తున్నామని వాక్యం ద్వారా ప్రియులారా గ్రహించుకొని మనం దేవుని స్తుతించేవారు ఉండాలి. కాబట్టి ఆల్రెడీ దేవుడు పంపించామన్నమాట. దేవునికి స్తోత్రం. ఇంకా పరిశుద్ధాత్మ నింపుదల విషయంలో తేడా ఉండవచ్చు. ఒక్కొక్కరు వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మ నింపుదల, కొందరు పరిశుద్ధాత్మ లోపల వచ్చిన వారు ఉండవచ్చు, కొందరు మీదకి వస్తాయి అనమాట. కొందరంటే వారు మనం నమ్మాలి అనమాట. హల్లెలూయా. దేవా నా మీదకి కూడా పరిశుద్ధాత్మ దేవా నన్ను నింపుము, మీ ఆత్మతో నన్ను నింపుమని ప్రియులారా మన అన్నదినం ప్రార్థన చేసేవారు ఉండాలి. వారు అధికంగా బలవంతులుగా ప్రవర్తి అనమాట. పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ మనలో ఉండాలి. అది మాత్రం కాకుండా అదే పరిశుద్ధాత్మ దేవుడితో మనం ప్రార్థన చేయాలి. దేవ నన్ను పూర్తి నింపుము, నా ప్రాణం శరీరం అంతా కూడా టోటల్ పరిశుద్ధాత్మ దేవ నన్ను నింపుము. అది దేవుని చిత్తం అనమాట. మనం ప్రార్థన చేయాలి. ఎంతమంది మీరు కోరుతున్నారు హోలీ స్పిరిట్ నన్ను అభిషేకించుము. నిన్న పాట పాడాం కదా, చిన్న బాలుడని ఎరిమ్యాను అభిషేకించినట్టు నన్ను కూడా హోలీ స్పిరిట్ దేవ నన్ను కూడా నింపము, అలాగే ఆత్మతో నన్ను కూడా నింపమని మనం కోరుకోవాలి. అన్నదాన్ని కోరుకోవాలి అనమాట. అప్పుడు ఎక్కువ కోరిక కలిగిన వారు ఎక్కువ అభిషేకంతో నింపబడతాయి అనమాట. కాబట్టి మీరు ఎక్కువ కోరిక కలిగిన వ్యక్తి ఉంటే ఎక్కువ అభిషేకంతో ఆత్మతో నింపబడతాయి. కాబట్టి కోరిక చాలా ప్రాముఖ్యం. దేవులో కోరిక ఉండాలి. దేవునికి స్తోత్రం. కొందరు ఒకరోజు కోరికతో లేదంటే ఒక వారం మంచి ఆసక్తిగా ఉండవచ్చేమో, తర్వాత మెల్లమెల్ల తగ్గిపోతాము. కాబట్టి కోరిక ఉండాలి అనమాట. దేవా మీ ఆత్మతో నన్ను నింపమని ప్రియులారా మన కోరిక ఉన్నప్పుడు దేవుడు మన హృదయాన్ని ఎరిగి అభిషేకంతో ప్రియులారా నింపి మనల్ని బలపరిచే అనేగలకు దేవుని నగరంగా దేవుడు తప్పకుండా వాడతారనమాట. ఇప్పుడు ఇక్కడ మనం ప్రియులారా మనం చూసినట్లయితే ఈ పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత ప్రియులారా రెండు విధమైన అంటే ఈ యోహాను సువార్త 14:26 వచనంలో మనం చూసినట్లయితే ఒకటి నేర్పిస్తాడనమాట, టీచ్ చేస్తాడు.
అది మాత్రం కాకుండా యేసుక్రీస్తు మాటలు అంతా కూడా జ్ఞాపకం చేస్తాడనమాట, మనకు జ్ఞాపకం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో రావడం వలన మనకు యేసే మాటలు జ్ఞాపకం, అంటే యేసుక్రీస్తు మాటలు ధ్యానిస్తాయి అనమాట. యేసుక్రీస్తు అంటే ప్రేమ పూర్ణుడు. యేసుక్రీస్తు మాటలు కూడా మనం చూసినట్లయితే ప్రేమ మాటలు అనమాట. కాబట్టి ఆ యేసే మాటలు మనం ధ్యానించినప్పుడు ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. అలాంటి వ్యక్తులు ఫలిస్తాయి అనమాట. తప్పకుండా యేసుక్రీస్తు మాటలతో మనం నింపబడాలి. యేసుక్రీస్తు మాటలు ధ్యానించుకోవాలి, ఒప్పుకోవాలి. దాని కొరకు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ప్రియులారా మనకు సహాయం చేస్తాడు. తర్వాత ప్రియులారా మనం చూసిన 27వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే, మా వాక్యం చదువుతారమ్మా 27వ. నా శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, విరవనీయకుడి. చూడండి, ఆ వాక్యం మనం చదువుతున్నప్పుడు మనకు అనిపిస్తుంది యేసుక్రీస్తు వెళుతున్నానని చెప్తున్నా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, అది యేసుక్రీస్తు సిలువలో మరణించక ముందు చెప్పిన మాట అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఉన్న యేసుక్రీస్తు ప్రియులారా మనం చూస్తున్నది మహిమా శరీరంలో ఉన్న పునరుద్ధరణలో ఉన్నాం అనమాట. కాబట్టి నేను తండ్రి దగ్గర వెళుతున్నాం, కాబట్టి ఒక గిఫ్ట్ ఇచ్చి వెళుతున్నామని చెప్తున్నాను అనమాట. ఐఎమ్ లివింగ్ యూ విత్ ఏ గిఫ్ట్, పీస్ ఆఫ్ మైండ్ అండ్ హార్ట్. కాబట్టి ఏ గిఫ్ట్ అంటే సమాధాన మనసు, సమాధాన హృదయం అనుగ్రహించి నేను తండ్రి దగ్గరకు వెళుతున్నామని ప్రభువు చెప్తున్నాను అనమాట. ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళక ముందు యేసుక్రీస్తు మాటలు నేర్పించామన్నమాట శిష్యులకు. ఆ మాటల ద్వారా ఏం చేశారు, వారి హృదయంలో సమాధానం తీసుకొని వచ్చామన్నమాట, నెమ్మది తీసుకొని వచ్చామన్నమాట, సమాధానం తీసుకొని వచ్చాం. కాబట్టి తండ్రి దగ్గర వెళ్ళక ముందు యేసుక్రీస్తు శిష్యులకు మాటల ద్వారా వారి హృదయంలో నెమ్మది తీసుకొని వచ్చామన్నమాట. అందుకొరకు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రియులారా ఆ మాట రాయబడింది, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారుని పడ్డదు. అంటే దేవుని పిల్లలు అనమాట. దేవుని కుమారుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన నిజంగా కుమారుతో ఉన్న దేవుని బిడ్డలు ఇంటిలో గాని, సంఘములో గాని, రాష్ట్రములో, దేశంలో గాని, దేశంలో గాని సమాధానం తీసుకొని వస్తాయి అనమాట. సమాధానం అది యేసుక్రీస్తు గొప్ప ఒక గుణం అనమాట. అంటే యేసుక్రీస్తును కలిగిన మనం కూడా సమాధానం తప్పకుండా తీసుకొని వచ్చేవారుగా దేవుడు మనల్ని అధికంగా వాడినాక ఈ కాలంలో అది అవసరం అనమాట, ఎక్కువ అవసరం. కాబట్టి తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు తండ్రి దగ్గర వెళ్ళాము, మన సువార్త విని మనం కొత్తగా జన్మించాము. కాబట్టి కొత్తగా జన్మించిన మనలో ఇప్పుడు సమాధానకర్త అయిన దేవుడు పరిశుద్ధాత్మ వలన నివాసం చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ దానికి ముందే శిష్యులకు సమాధానం ఇచ్చేసాము ప్రభు. కానీ ఇప్పుడు సువార్త విని రక్షణ పొందిన మనలో స్థిరంగా సమాధానకర్త అయిన ఆ దేవుడు యేసే సమాధానకర్త అనమాట. కాబట్టి ఆ సమాధానకర్త అయిన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాం. కాబట్టి మన అన్నదినం సమాధానం అనుభవించుకోవచ్చు. ఇద్దరు కూడా సమాధానం ఇచ్చే బిడ్డలుగా బ్రతికినట్టు అలాంటి కృపా దేవుడు యేసునామములో మనకు అధికంగా అనుగ్రహించినాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, సమాధానం చాలా ప్రాముఖ్యమనమాట. మన ఆరోగ్యంతో బ్రతకాలంటే సమాధానం, హృదయంలో సమాధానం ఉండాలి. ఒకటి సమాధానకర్త అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా మనలో పుట్టామన్నమాట. సమాధానం. హల్లెలూయా. కాబట్టి సమాధానకర్త మన యేసే ప్రియులారా మనం చూసినట్లయితే సమాధానకర్త అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి లోకం ఇచ్చే సమాధానం కాదు, లోకం ఇచ్చే సమాధానం కాదు అని ప్రభు స్పష్టంగా నేర్పిస్తుంది. కాబట్టి యేసే ఇచ్చిన సమాధానం లోకం మనకు ఇవ్వలేదు అనమాట. కాబట్టి యేసుక్రీస్తు ఇచ్చిన సమాధానం ఇది ప్రియులారా చాలా గొప్పదనమాట. లోకంలో మనం చూస్తున్నది కొందరు కొన్ని విషయంలో సమాధానం పరచబడతాయేమో, కానీ తర్వాత కూడా వారి మధ్యలో సమస్యలు మనం చూడవచ్చు. కానీ దేవుడు ఇచ్చిన సమాధానం ఇది శాశ్వతమైనది అనమాట. దేవునికి స్తోత్రం. అది నిరంతరం నిలబడుతుంది, అది గొప్పదనమాట. ఇప్పుడు ఈ రక్షణ పొందిన ప్రియులారా మనకు దేవుడు గొప్ప సమాధానం దేవుడు అనుగ్రహించినట్టు దేవునికి స్తోత్రం. సమాధానకర్త అయిన దేవుడు. కాబట్టి సమాధానం ఈ భూమిలో అనుభవించుకొని బ్రతకడం అది గొప్ప విషయం. కాబట్టి అది రక్షణ పొందిన ప్రియులారా మనకు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవుడు మనకు అనుగ్రహించినట్టు దేవునికి స్తోత్రం. ఎందుకంటే సమాధానకర్త అయిన దేవుడు మనలో ఉన్నాడు, మనలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు మనలో ఎత్తన కొలది మన సమాధానం తప్పకుండా ఎక్కువ అనుభవిస్తుంది. ఇద్దరు కూడా సమాధానం అనుగ్రహించే వారుగా దేవుడు మనల్ని వాడినాక. అంటే బైబిల్లో రాయబడింది,
మనం సమాధాన కర్త అయిన యేసుక్రీస్తును కలిగి మనం ముందుకు వెళ్తున్నప్పుడు, సువార్త ప్రకటించడానికి మనం వెళుతున్నప్పుడు, ఒకవేళ సమాధానం లేని వ్యక్తులు కూడా మన సమాధానం వారికి ఇవ్వచ్చు అని బైబిల్లో రాయబడింది. మనం సువార్త పరిచర్య కొరకు సేవలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు, ఒకవేళ వారి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు మన సమాధానం దేవుడు వారికి అనుగ్రహిస్తాడు అనమాట. అంటే దేవుడు మనకి ఇచ్చిన సమాధానం వారిలోనికి వెళ్ళిపోతుంది. ఒకవేళ అక్కడ అర్హుడుగా వారు దానికి అర్హుడుగా లేదు అంటే ఆ సమాధానం తిరిగి వస్తాయని కూడా బైబిల్లో రాయబడింది. ఇప్పుడు ఈ సమాధానం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు మాటలు కూడా మనం చూస్తుంటే మనం పొందుకోవాలి, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇద్దరికి ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా అది చేశామన్నమాట. తండ్రి నుండి వాక్యాలు పొందాము, తండ్రి నుండి నేర్చుకున్నాము, వాక్యాలు పొందాము, అదే వాక్యం ఇచ్చేసామన్నమాట. కాబట్టి గొప్పది ప్రియులారా, దేవుని నుండి పొందుకొని ఇవ్వడం చాలా గొప్పది. కాబట్టి మనం చూస్తున్న కొందరు అనుకున్నారు లక్షలు కానీ 1 lakh 2 lakhs 3 lakhs అలాగే డబ్బు సంపాదించిన వారు కొన్నిసారి వారు ఆలోచన వస్తాయి, వారు దేవుని రాజ్యానికి 50,000 కానీ 1 lakh కానీ ఇచ్చినప్పుడు అబ్బో నేనే ఇచ్చేది గొప్పదని కొన్నిసారి ఫీలింగ్ అవుతాం. ఓకే, కాబట్టి మెటీరియల్ బ్లెస్సింగ్ కంటే, వెండి కానీ బంగారం కంటే, ఆస్తి పాస్తుల కంటే, ఒకవేళ కారు గిఫ్ట్ ఇచ్చినా కానీ, ల్యాండ్ గిఫ్ట్ ఇచ్చినా కానీ, ఈ భూ సంబంధమైన ఏది ఇచ్చినా కానీ దానికంటే ప్రియులర శ్రేష్టమైనది దేవుని నుండి పొందిన వాక్య ప్రదర్శనని, సత్య ప్రియులర మనం అర్థం చేసుకోవాలి. దానికంటే గొప్పది దేవుని యొక్క మాటలు అనమాట. స్పిరిచువల్ విషయాలు ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాల కంటే చాలా గొప్పదనే సత్యం పరిశుద్ధాత్మ వలన ప్రియులార మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అది దేవుని వలన మాత్రమే సాధ్యం, దేవుడు కృప వలన మాత్రమే సాధ్యం అనమాట. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మాత్రమే, దేవుని స్వరం మనం విని ఉన్నప్పుడు మాత్రమే ఆ స్వరం విని ఇతరులతో మాట్లాడడానికి వీలుంది, లేదంటే దేవుని స్వరం మనం వినిపించలేదు. కాబట్టి ప్రియులారా, గొప్పది ఆత్మీయ ఆశీర్వాదం అని అర్థం చేసుకోవాలి, మెటీరియల్ బ్లెస్సింగ్స్ కాదనమాట. స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం అందుకొరకే ప్రియులారా, మన బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మన ఆత్మీయమైన విషయములు మనం ఎదగాలి అని, దైవికమైన విషయములు ఆత్మీయమైన విషయములు ఎదగాలి అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఒక వ్యక్తి గురించి బైబిల్లో రాయబడి ఉంది. ఒక వ్యక్తి కష్టపడి వ్యవసాయం చేసి చాలా హార్వెస్ట్ పంట అంతా పొందిన తర్వాత ఆయన అనుకున్నారు, నాకు మంచి పంట వచ్చింది కాబట్టి ఇప్పుడు మంచిగా తినాలి, హాయిగా త్రాగాలి, మంచిగా తినాలి, హాయిగా సుఖంతో మంచిగా బ్రతకాలి. తర్వాత మనం చూస్తున్నాము ఆయన ఎక్కువ తన పంట వచ్చినప్పుడు ఇంకా కొన్ని రూమ్స్ కూడా, గది కూడా ఆయన నిర్మించిన తర్వాత దానిలో అంతా కూడా నింపి జీవితాంతం హాయిగా బ్రతకవచ్చు అని అనుకున్నారు. కాబట్టి ఒక మాట ప్రభువు చెప్తానమాట, కానీ ఈ రోజు ఒకవేళ నీ ప్రాణం దేవుడు అడిగి ఉండే నీవు ఈ సంపాదించినంత కూడా, నీవు సమకూర్చినంత కూడా ఏమవుతాయి అని ఒక ప్రశ్న అడుగుతుంది అనమాట. కాబట్టి దానికి అర్థం ప్రియులారా, మనం వద్దని కాదు కానీ, కష్టపడవద్దని కాదు కానీ సంపాదించాలి, దేవుని నా మహిమార్థంగా బ్రతకాలి అనమాట. ఇప్పుడు ప్రాముఖ్యంగా ప్రియులారా, మనం భూమిలో దేవుడు అనుగ్రహించిన ఈ బ్రతుకులో స్పిరిచువల్ గా దేవుని విషయంలో మనం ఎదగాలి అనమాట. లోకములో ఉన్న ఆస్తిపాస్తులు ఎంత సంపాదిస్తున్నాము దానిని బట్టి మనం ఎంత దీవించబడామని కాదు కానీ, దానికంటే మనం ఆత్మీయంగా ఎంత మనం ఎదిగాము, క్రిస్తువులో మనం ఎదుగుతున్నామా, పరిశుద్ధాత్మ ఫలములు వరములు మనం ఎదుగుతున్నామా, క్షమించే విషయంలో మనం ఎలాగుంది, ఇద్దరును దీవించే విషయంలో మనం ఎలాగుంది, ఇద్దరులకు సహాయం చేసే విషయంలో మనం ఎలాగుంది, సువార్త పరిచయంలో మనం ఎలాగుంది, ఇద్దరు కొరకు ప్రార్థన విషయంలో ఎలాగుంది, పరిశుద్ధంగా బ్రతక విషయంలో మనం బ్రతక ఎలాగుంది. హల్లెలూయా. కాబట్టి ఆత్మీయ విషయం ప్రియులారా చాలా ప్రాముఖ్యమైనదని సత్యం మనం అర్థం చేసుకోవాలి. కొందరు దాన్ని దాని యొక్క విలువ గ్రహించకుండా లోకానుసరమైన దారిలో వెళుతున్నారు. కానీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, బ్రతుకు ఒకటే అనమాట, దేవుడు చిన్న ఒక్క బ్రతుకు అనమాట. ఈ బ్రతుకులో మన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మలో ఆధారపడి మన బ్రతుకైన వారు ఉండే భూమిలో మనం దీవించబడతాయి, మన ద్వారా అనేకలు దీవించబడతాయి, పరలోకములు కూడా మనకు నిత్యమైన దీవెన ఉంది అనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, మనం చూస్తుంటే యేసుక్రీస్తు చెప్పిన మాట, నేను సమాధానం ఇచ్చి నేను తండ్రి దగ్గరకు వెళుతాను. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటిదంటే, కాబట్టి మీరు దేని గురించి బాధపడవద్దు, ఏ విషయంలో గురించి మీరు బాధపడవద్దు.
28 వచనం కూడా చదువును. 28. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు. చూడండి, నేను తండ్రి దగ్గర వెళదామని మరలా చెప్తాను అనమాట. కాబట్టి ఆ వాక్యం చదివినప్పుడు దయచేసి మనం అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ యేసుక్రీస్తు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ వలన తిరిగి మనలో సువార్తను రక్షణ పొందిన ప్రతి ఒక్క వ్యక్తిలో హోలీ స్పిరిట్ వలన ఇప్పుడు మహిమ నిరీక్షణ క్రీస్తుగా మనలోనే నివాస చేస్తున్నాం. ఇప్పుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు రక్షణ పొందిన మీలో ఇప్పుడు పరిశుద్ధాత్మ వలన మీలో నివాసం చేస్తున్నాం అనమాట. అది మీరు గ్రహించుకోవాలి, అది మీరు ధ్యానించుకోవాలి. కాబట్టి థ్యాంక్స్ చెప్పాలి అనమాట. యేసుక్రీస్తు రెండవ రాకడ ఉంది, స్తోత్రం. కానీ దానికి ముందు రక్షణ పొందిన ప్రియుల మనలో ఏసే పుట్టామన్నమాట. అంటే మనలో ఉన్నామన్నమాట. మనలో ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రియుల గొప్ప పరిశుద్ధులైన ప్రేమపూర్ణుడైన సర్వశక్తి మందుడు సర్వజ్ఞాని సర్వవ్యాధి సమస్తం సాధ్యమైన గొప్ప దేవుడు మనలోనే నివాసం చేస్తున్నాం. అందుకొరకు యేసుక్రీస్తు ప్రియులలో చెప్తున్న ఒక మాట అక్కడ మనం చూస్తున్నది రిమెంబర్. అంటే ఇది జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. రిమెంబర్ వాట్ ఐ టోల్డ్ యు. నేను ఏదైతే మీతో చెప్తున్నా అది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఏసే మాటలు మనం జ్ఞాపకం చేసినప్పుడు మనకు సమాధానం వస్తుంది, నెమ్మది వస్తుంది, ధైర్యం వస్తుంది అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు మాటలు మనం ఎంత ధ్యానించిన అంత ప్రియులారా మనం ఫలిస్తాయి అనమాట. అంత మనం బలవంతులుగా మరచబడతాయి, అంత మనం ధైర్యవంతులుగా మరచబడతాయి అనమాట. ఇప్పుడు రిమెంబర్ వాట్ ఐ టోల్డ్ యూ, ఐ ఆమ్ గోయింగ్ అవే. నేను తండ్రి దగ్గర వెళుతున్నా, బట్ ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ అగైన్. నేను తిరిగి వస్తా. కాబట్టి యేసుక్రీస్తు రాకడ ఉంది, కానీ దాని ముందు సువార్తను రక్షణ పొందిన మనలో ఆల్రెడీ హోలీ స్పిరిట్ వాళ్ళ ప్రియులారా నాలో మీలో ఇచ్చి ఆల్రెడీ మనలో ఇచ్చి ఇప్పుడు మనతో ఉన్నామన్నమాట. ఆల్రెడీ మన హృదయంలో ఉన్నాం, మన ఆత్మలో ఉన్నామని ప్రియులారా మన అది విశ్వాసంతో అది మనం అర్థం చేసుకోవాలి, చూడాలి, వాక్యం ద్వారా అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చేస్తామంటే అనుదినం యేసుక్రీస్తును మనం అనుభవించుకోవచ్చు అనమాట. పరిశుద్ధాత్మను మనం ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు. జీవగల దేవును సువార్త రక్షణ పొందిన మనకు అనుదినం పరిశుద్ధాత్మను ఎక్స్పీరియన్స్ అంటే దేవుని యొక్క ప్రెసెన్స్ మనం అనుభవించుకోవచ్చు. దేవుని యొక్క స్వస్థత, దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క సంతోషం, దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క స్వరం అనుదినం వినబడతాయి అనమాట, వినవచ్చు అనమాట అనుదినం. ఇప్పుడు మనం పట్టించుకోవాలి. గొప్ప చేసే పరిశుద్ధాత్మని మనలో వచ్చేసాం, అది మనం దాని మీద మనం ఫోకస్ చేయాలి అనమాట. మన మనసు చాలా విషయాల మీద ఇప్పుడు ఉండవచ్చు. కొందరి మనసు ఏమో ఆస్తి మీద ఉండొచ్చు, కొందరి మనసు అంతా కూడా ఇల్లు మీద ఉండొచ్చేమో, కొందరి మనసు ఏమో బ్యాంకులో ఉన్న ఆ డిపాజిట్, ఎందుకంటే ఆ డిపాజిట్ మీద ఉండవచ్చు కొందరి మనసు. కాబట్టి ఇప్పుడు ఇలా ఎక్కడ మన మనసు ఉన్నా సరే తిరిగి ఆ మనసు అంతా కూడా యేసుక్రీస్తులోనికి ఫోకస్ చేయాలన్నమాట. మన హృదయం యేసుక్రీస్తు మీదే ఫోకస్ చేయాలి. ఎందుకంటే యేసుక్రీస్తు కంటే గొప్ప గిఫ్ట్ ఏదీ లేదనమాట. తండ్రి దేవుడు మనకి యేసుక్రీస్తుని అనుగ్రహించును. యేసుక్రీస్తు కంటే గొప్పది ఏదీ లేదు, ఇంకా దొరకలేదనమాట. ఇప్పుడు సువార్తను రక్షణ పొందిన ప్రియులారు మనం అర్థం చేసుకోవాలి. తండ్రి దేవుడు యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించును అంటే దానిలో మనకు భూమిలో బ్రతకడానికి కొరకు, పరలోకములో బ్రతకడానికి కొరకు, నిత్యం ఇవాళ బ్రతకడానికి కొరకు కావాల్సిన అంతా కూడా ఆ యేసుక్రీస్తులో ఉంది అనమాట. యేసుక్రీస్తులో ఉంది. ఇంకా మన కొత్త ఏదో ఒకటి ప్రియులారా దాని కొరకు మనం అడగాల్సిన అవసరం లేదనమాట. కొత్త యేసుక్రీస్తులో ఉంది అనమాట. మన భూమిలో బ్రతకడానికి కొరకు 70 సంవత్సరం కానీ 120 సంవత్సరం కానీ లేదంటే ఎంతైనా సరే మన భూమిలో బ్రతకడానికి, అలాగే క్రీస్తు నిద్రించిన తర్వాత లేదంటే యేసుక్రీస్తు రాకడ తర్వాత కూడా నిత్యం బ్రతకడానికి కొరకు కావలసిన అందు కూడా సువార్త విని రక్షణ పొందిన పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షణ క్రీస్తు మనలో నివాసం చేస్తున్నాం. ఆ క్రీస్తులో ఉంది అనమాట. ఆ క్రీస్తులో ఉన్నామని సత్యం పరిశుద్ధాత్మ మనం గ్రహించుకోవాలి. అదే బైబిల్ మనకు అది గ్రహించుకోవాలి అనుభవించుకోవాలి అనమాట. ఇప్పుడు ప్రతిరోజు ప్రియులారా ఈ క్రీస్తుని మనం అనుభవించుకోవచ్చు, పరిశుద్ధాత్మను మనం అనుభవించుకోవచ్చు. అందుకొరకు బైబిల్ గ్రంథం రాయబడింది. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. దేవుని యొక్క రాజ్యం భోజనం పానీయం కాదు కానీ నీది సమాధానం పరిశుద్ధాత్మ అందరి ఆనందం, అంటే హోలీ ఆనందం. కాబట్టి యేసుక్రీస్తును మనం హోలీ స్పిరిట్ వల్ల మనం అనుభవించుకునే ఆనందం ఇంక్రీస్ అవుతాయి అనమాట. జోయ్ ఇంక్రీస్ అవుతాయి అనమాట, సంతోషం ఇంక్రీస్ అవుతాయి అనమాట. హల్లెలూయా. ఇప్పుడు యేసే మాటలు మనం గ్రహించిన కొద్దీ ఆనందం ఇంక్రీస్ అవుతాయి. ఆనందం ఇంక్రీస్ అవుతున్న కొద్దీ
బాధలు మన మనసులో ఉండలేదు, నిలబడలేదు. నిరాశ గాని, బాధలు గాని, దుఃఖం అంతా వెళ్ళిపోతాయి. అవిశ్వాసం, అనుమానాలు, భయం కూడా తొలిపోతుంది. యేసుక్రీస్తుని మనం గ్రహించిన కొలది భయం నిలబడలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రేమ పూర్ణుడు, సమాధానకర్త, ప్రేమ భయమును వెళ్ళగొట్టద్దు అనమాట. భయం ఉండలేదన్నమాట. అంటే హెల్తీ ఫియర్ ఉంది, అన్హెల్తీ ఫియర్ ఉంది అనమాట. ఇప్పుడు మనం ఒక పామును చూస్తున్నప్పుడు భయం వస్తుందంటే అది హెల్తీ ఫియర్ అనమాట. ఎందుకంటే లేదన్నా పాము దగ్గర వెళ్ళి ఉంటే అది కడిన తర్వాత మనం మరణించడానికి అవకాశం ఉంది. కాబట్టి అది మనం కొన్ని బాణింగ్ ఇస్తాయి అనమాట, హెచ్చరింపు. అది హెల్తీ ఫియర్ అనమాట. కానీ అన్హెల్తీ ఫియర్ ఉంది అనమాట. కాబట్టి అన్హెల్తీ ఫియర్ అంటే సాతాన్ ద్వారా వచ్చిన, అది ఒకవేళ మనిషి కూర్చున్న భయం కావచ్చు, సాతాన్ కూర్చున్న భయం కావచ్చు, మరణ భయం కావచ్చు, ప్రాణ భయం, రోగ భయం, తిరస్కార భయం, అలాంటి భయం అంతా తొలిపోతాయి అనమాట. మరణ భయం, మనుషుల నుండి వచ్చే భయం, సాతాను ఇచ్చే భయం, రకరకాలు ఫియర్ ఉండవచ్చు. కాబట్టి అన్హెల్తీ ఫియర్ నుండి దేవుని ప్రేమతో, మన వాక్యంతో దేవుని ప్రేమతో నింపబడుతున్న కొలది దేవుడు విడిపిస్తాడు, టోటల్గా విడిపిస్తాడు. యేసుక్రీస్తు మళ్ళీ ఎదుగుతున్నప్పుడు అది జరుగుతుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు మళ్ళీ ఎదుగుతున్న కొలది ఫియర్ నుండి తప్పకుండా విడుదల దేవుడు అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. రిమెంబర్ వాట్ ఐ టోల్డ్ యూ. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాలి, ఐఎమ్ గోయింగ్ అవే బట్ ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ అగైన్. కాబట్టి సువార్త విన్న రక్షణ పొందిన ప్రియులారా, మన పరిశుద్ధాత్మ వలన మనలోనికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చేస్తామన్నమాట. కాబట్టి దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నట్లయితే, ఇఫ్ యూ రియలీ లవ్డ్ మీ, నిజంగా మీరు నన్ను ప్రేమించిన, శిష్యులతో చెప్తానమాట, మీరు నిజంగా నన్ను ప్రేమించిన వారు ఉంటే నేను తండ్రి దగ్గర వెళుతున్నామని చెప్పిన మాటలు బట్టి మీరు ఆనందిస్తారు. ఎందుకంటే తండ్రి దగ్గర యేసుక్రీస్తు వెళ్ళిన తర్వాత తండ్రితో సమయం గడుపుతారు. ఆయనప్పుడు కూడా పరిశుద్ధాత్మ వలన ప్రభువైన యేసుక్రీస్తు శిష్యుల్లోనికి వచ్చేస్తాయి అనమాట. ఆల్రెడీ ప్రియులారా పెంతెకోస్తు పండుగ రోజు అది జరిగింది అనమాట. ఆత్మస్వరూపిగా పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు శిష్యులు లోపలే లాగా మీద అంతా కూడా టోటల్ గా వారి ఆత్మ ప్రాణ శరీరం హోలీ స్పిరిట్ ప్రభావం చేస్తామన్నారు. బట్ అదే అనుభవం ఇప్పుడు కూడా మనం అనుభవిస్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనకు దేవునికి తెలుసు మనకున్న సమస్యలు ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్ళాలంటే దేవుని సహాయం ఒక్క నిమిషం సరిపోలేదు. లేదంటే ఇప్పుడు 2 గంటలు 3 గంటలు ప్రార్థన చేస్తున్న టైం సరిపోలేదు. అంటే దేవుడు కోరుతుంది ఎల్లప్పుడూ నిరంతరం పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు నాలో మేలు ఉండాలి. నిరంతరం మనకు సహాయం అవసరమని దేవుడు గ్రహించామన్నమాట. నిరంతరం ప్రియులారు మనకు సహాయం అవసరం అని దేవుడు గ్రహించారు. ఎందుకంటే మన సమస్యలు అలాగుంది అని దేవునికి తెలుసు అనమాట. ఎందుకంటే ఒకవైపు శత్రువైన సాతాను, అది మాత్రం కాకుండా పాపంలో పడిన మనలో సిన్ఫుల్ న్యాచురల్ ఉంది అనమాట. మన లోపలైన సమస్య, బయట కంటే లోపల కూడా సమస్య ఉంది అనమాట. మనం చూస్తున్నట్టే అంత బయట సమస్యలు బయటే కాదా అని, కానీ బయట ఉంది సమస్యలు, లోపల కూడా మన లోపల కూడా సమస్య ఉంది అనమాట. లోపలే మెయిన్ సమస్య అంటే సిన్ఫుల్ న్యాచురల్ మనలో వచ్చేస్తామన్నమాట. అంటే పడిపోయిన ఆదాము ఒక క్యారెక్టర్ మనలో ఉంది అనమాట, సిన్ఫుల్ న్యాచురల్. అంటే దాన్ని ఓవర్కమ్ చేయాలంటే దాన్ని జయించిన క్రిస్తుకు మాత్రమే సాధ్యం. ఆ సిన్ఫుల్ న్యాచురల్ అంటే పాప స్వభావం, పాపాన్ని, లోగాన్ని, మరణాన్ని, సాతాన్ని అన్నిటినీ జయించిన యేసుక్రీస్తుకే సాధ్యం. దేవునికి తెలుసు. కాబట్టి ప్రియులారా దేవుడు ఏం చేస్తాడు, దేవుడే మనలోనికి వచ్చి నివాసం చేస్తున్నామంట. అదే ప్రియులారా సువార్త వినడం, రక్షణ పొందుకోవడం, యేసే మనలో పుట్టడం అంటే. కాబట్టి మనలో ఆ యేసే వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం. కాబట్టి జయించిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నా కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం వలన మనకు ఈ సిన్ఫుల్ నేచర్ ను కూడా ఓవర్కమ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ సిలువలో యేసే మరణించినప్పుడు ఓల్డ్ మ్యాన్ సిన్ఫుల్ అంటే ఓల్డ్ మ్యాన్ క్రూసిఫైడ్ అంటే సిలువ వేయబడామన్నమాట. ప్రాచీన పురుషుడు సిలువ వేయబడే, అది ఆ రెవల్యూషన్ మనం పొందుకోవాలి. దానితో పాటు పరిశుద్ధాత్మ వలన అనుదినం ప్రార్థన, హోలీ స్పిరిట్ వలన ప్రార్థన ద్వారా అనుదినం సిన్ఫుల్ నేచర్ ను చంపేసుకొని ఆత్మానుసరంగా, వాక్యానుసరంగా, దేవుని చిత్తానుసరంగా బ్రతకాలని ప్రిల్లర జీవంగల దేవుడు మన గురించి దేవుడు కోరుతుంది అనమాట. కాబట్టి యేసు గురించి చెప్తున్న విషయం, నేను తండ్రి దగ్గర వెళుతున్నా కాబట్టి మీరు నన్ను ప్రేమించిన వారు ఉంటే మీరు ఆనందిస్తారు. ఎందుకంటే యేసు గురించి వస్తాడనమాట. ఇప్పుడు ఆల్రెడీ రక్షణ పొందిన ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. యేసు గురించి చెప్పిన మాటలు
ప్రకారంగా ఆల్రెడీ వచ్చేసాం అనమాట. పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి మనలో ఇప్పుడు అనుదినం బలపరిచి జయంతో నడిపిస్తాను అనమాట. సమాధానం ఇచ్చి, సంతోషం ఇచ్చి, నెమ్మది ఇచ్చి, అన్ని విధంగా ఆలోచన ఇచ్చి అనుదినం మనలో నడిపిస్తుంది. ఎంత గొప్పది! దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇలా మనం ఆత్మీయ జీవితం, దేవునికి వందనాలు. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నది యేసుక్రీస్తు చెప్పిన మాట, నా తండ్రి అందరికంటే గొప్పవాడు, నా తండ్రి అందరికంటే గొప్పవాడు. ఇప్పుడు మనం కూడా ఇది చెప్పాలి. యేసుక్రీస్తు భూమిలో ఉన్నప్పుడు చెప్పామన్నమాట, నా తండ్రి అందరికంటే గొప్పవాడు. అంటే మనం ఏం చేద్దాం? నా తండ్రి అంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకంటే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన మన ఒక తండ్రి ఇప్పుడు హెవెన్లీ ఫాదర్. ఒక మనలో చెప్పాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అనమాట. ఇది మనం చెప్పాలి, నా ప్రభు అయిన యేసుక్రీస్తు గొప్పవాడు, గొప్పవాడు. ఇది మనం చెప్పాలి. బలవంతుడు, మన పాట పడాం కదా, బలవంతుడు, బలవంతుడు అమ్మ అని పాట పడాం కదా, అలాగే బలవంతుడు, బలవంతుడు ఇదే చెప్పాలి. బలవంతుడు, గొప్పవాడు, శక్తిమంతుడు, సర్వ అధికారి, సర్వజ్ఞాని, పునరుద్ధానుడు, జయించిన దేవుడు, ఇదే మనం చెప్పాలి అనమాట. ఇది చెప్తున్నప్పుడు ప్రియులారా మనం వింటున్నాము, ఇద్దరు వింటారు. ఇప్పుడు మన ఇది చెప్తున్న కూడా మనకు ఫెయిత్ ఇంక్రీస్ అవుతుంది అనమాట. మనకు ఫెయిత్ ఇంక్రీస్ అవుతుంది. ఎందుకంటే మంచి మాట, గుడ్ న్యూస్, యేసుక్రీస్తు గొప్పవాడని మనం చెప్తున్న కొలది మనకు ఫెయిత్ తప్పకుండా ఇంక్రీస్ అవుతుంది. మనకు ఫెయిత్ ఇంక్రీస్ అవుతాయి, విన్నవారికి అందరికీ ఇంక్రీస్ అవుతాయి. కాబట్టి మన రెండు చేయాలన్నమాట. మనతో చెప్పాలి, బెలుండే అదే మనం సువార్త ప్రకటించినప్పుడు అది జరుగుతుంది. యేసుక్రీస్తు గొప్పవాడు అనే విషయాలు మనం ప్రకటిస్తున్నాం అనమాట. స్పీకర్ పెట్టి కూడా చెప్పవచ్చు, ఎందుకంటే సత్యం అనమాట. ఇప్పుడు ఎవరైతే విన్నారో యేసుక్రీస్తు గురించి మనం వినిపించాలి, మనం వినాలి, విశ్వాసం గెలిస్తామని వినిపించాలి. యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు యెరూషలేములో కానీ మీరు యెరూషలేములో, యూదయ, సమరయ, బూదిగంధం ఇది వినిపించాలి అన్నమాట. సువార్త వినిపించాలి. యేసయ్య గొప్పవాడు, మన కొరకు అన్నీ చేశాడు, సెలవులు సమాధిలోడు తెలియలేచాడు. కాబట్టి నమ్మండి. యేసయ్యను నమ్మినట్లయితే పాపం క్షమాపణం, నిత్యజీవం, రక్షణ. అది మాత్రం కాకుండా పరిశుద్ధాత్మ వలన యేసయ్య కృసు మనలో వచ్చి మనలో నివాసం చేసుకొని అనుదినం బలపరిచి సమాధానం, సంతోషం, నెమ్మది, ఆరోగ్యం, ఆశీర్వాదం అనుగ్రహించి ఇద్దరును దీవించే వ్యక్తులుగా అనుదినం జయంతో, ఆనందంతో అనుదినం నడిపిస్తాడు. భూమిలో మాత్రం కాదు, పరలోకములో కూడా ఆనందం. భూమిలో ఆనందం, పరలోకములో ఆనందం. దాని కొరకు పిల్లల తండ్రి దేవుడు యేసుక్రీస్తును పంపించామని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు తండ్రిని పోవడమన్నమాట, నా తండ్రి అందరికంటే గొప్పవాడు. కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ఒక మాట అయిపోయారు, నేను మిమ్మల్ని అనాథులుగా విడవలేదు. ఇప్పుడు క్రీస్తును కలిగిన మనం అనాథులుగా లేదు. హల్లెలూయా. దేవుడు మన తండ్రి గోను కాబట్టి అన్ని చూస్తాడనమాట. అన్ని ఆది మందం అన్ని ప్లాన్ ఆల్రెడీ ప్రణాళిక చేసామన్నమాట. ప్రణాళిక కలిగి ఉన్నాము ఆల్రెడీ. ఆ ప్రణాళికలో మనం వచ్చేస్తాం. సువార్త దర్శన పొందేమంటే దేవుని యొక్క ప్రణాళికలోనికి వచ్చేస్తాం. ఇప్పుడు దేవుని యొక్క ప్రణాళిక లోపలే మనం ఉన్నామన్నమాట, బయట కాదు. క్రీస్తులో మనం ఉన్నామంటే, క్రీస్తుని కలిగి ఉన్నామంటే, క్రీస్తులో మనం ఉన్నామంటే దేవుని యొక్క ప్రణాళిక లోపల ఉన్నామన్నమాట, బయట కాదు. దేవుని ప్రణాళిక లోపల ఉండే చాలు, దేవుని చిత్తంలో మనం ఉండే చాలు. అదే మనకు సేఫ్టీ. దేవునికి స్తోత్రం. అదే ప్రియులారా మనకు సేఫ్టీ. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు కాబట్టి తప్పకుండా కాపాడుతాడు. ఇంకా ప్రియులారా మనం 29వ వచనం ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలెనని అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను. 30 కూడా చదవండి. ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు. కాబట్టి ఎప్పుడు యేసుక్రీస్తు సంగతి ముందు చెప్పేస్తాయి అనమాట. అంటే ఫ్యూచర్ విషయం, భవిష్యత్తు గురించి ప్రభుకు తెలుసు అనమాట. రేపు ఏం జరుగుతుంది, ఒక గంట తర్వాత ఏం జరుగుతుంది, రేపు ఏం జరుగుతుంది, అన్ని విషయాలు ప్రభువుకు తెలుసు. ఎందుకంటే సర్వజ్ఞాని కాబట్టి ప్రభువుకు తెలుసు అనమాట. ఆది అంతం, అల్ఫా ఒమేగా అనమాట, మన జీవంగా దేవుడు అన్ని తెలుసు అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్టే, కాబట్టి దేవుడు ముందుగా చెప్పామన్నమాట. జరగబోతున్న విషయాలు ముందుగా చెప్పేశాం, ఎందుకంటే వీరు నమ్మాలన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్మ నింపబడి ప్రభువైన యేసుక్రీస్తును కలిగిన మనం కూడా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీ కుమార్తె కదండి, మీ కుమారులు, మీ పిల్లలు పరిశుద్ధాత్మ నింపబడి ప్రవచిస్తారనమాట. ప్రవచనాలు చెప్తారు. పరిశుద్ధాత్మ నింపబడిన కొలది ప్రవచనాలు చెప్తారు. అంటే జరగబోతున్న విషయాలు, ఏం జరుగుతాయి అనే విషయాలు వారి పాటల ద్వారా కావచ్చు, మాటల ద్వారా కావచ్చు చెప్తారనమాట. కాబట్టి అది కొందరు గ్రహిస్తుంది, కొందరు గ్రహించలే.
ఇప్పుడు దేవునితో పరిశుద్ధాత్మతో కలిసి బ్రతున్న వారికి మెసేజ్ అర్థమవుతుంది. పాటలు పాడుతున్నప్పుడు మాటల ద్వారా గాని, వాక్యం ద్వారా గాని పరిశుద్ధాత్మ నింపబడి ప్రవచనాలు చెప్తారనమాట. ఇక జరగబోతాయి ఏంటిది భవిష్యత్తు విషయం గురించి చెప్తారు పరిశుద్ధాత్ముడు. రేపు ఏం జరుగుతాయి, లేదంటే మనకు కొన్నిసారి మనకు జరగబోతున్న కొన్ని ఇన్సిడెంట్ గురించి దేవుడు ముందు చూపిస్తాడు. ఎందుకంటే అది మన మేలు కొరకు అనమాట. ఆ సమస్యలు మనం వెళ్ళవద్దు అనమాట. కాబట్టి జరగబోతున్న మంచి విషయాల గురించి కూడా దేవుడు చెప్తారు. కొన్నిసారి వాణిని కూడా దేవుడు ఇస్తాడు. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, పరిశుద్ధాత్మలో ఆధారపడాలి. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు భవిష్యత్తు గురించి దేవుడు ముందుగా తెలుసు. కాబట్టి నా భవిష్యత్తు, మీ భవిష్యత్తు అందరూ కూడా దేవుని 100% అన్ని తెలుస్తాయి అనమాట. అందరూ కూడా ఇప్పుడు ఇలా మనం చూస్తుంది మంచి ప్రణాళిక అనమాట. ఏది కూడా కీడు లేదనమాట. దానిలో ఏమాత్రం 100% మన సేఫ్టీ కొరకు కావాల్సిన అందరూ కూడా దేవుడు ముందు చూపు కలిగిన దేవుడు అనమాట. మన భవిష్యత్తు గురించి ఆలోచన కలిగిన దేవుడు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కొన్నిసారి మనకు అనిపిస్తాం, అబ్బో నా గురించి దేవునికి అసలు పట్టింపు లేదని, అందరి గురించి దేవుడు ఆలోచన చేస్తున్నారు, నా గురించి ఆలోచన దేవుడు మర్చిపోయారేమో అని. నో, దేవుడు అందరి గురించి ప్రియులారా దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలు ఉండే చాలు, ఆయన చిత్తంలో ఉండే చాలు, ఆయన చిత్తంలో ఉండే చాలు, క్రిస్తువులో మనం ఉండే చాలు, క్రిస్తు మనలో ఉండే చాలు అనమాట. దేవునికి స్తోత్రం. అదే గొప్పది అనమాట. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 30 వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఎక్కువ మాట్లాడాలని ఉంది, కానీ సమయం సరిపోవడం లేదు. ఎందుకంటే ఫిజికల్ బాడీలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు కూడా అది గ్రహించుకొని మాట్లాడుతాను అనమాట. ఎందుకంటే ఫిజికల్ బాడీలో ఉన్నప్పుడు లిమిటెడ్ సమయం అనమాట. అందుకొరకు మనం కూడా అర్థం చేస్తాం, దేవుడు మనకు లిమిటెడ్ సమయం అనుగ్రహించింది కాబట్టి సమయం సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత నాకు సమయం దొరకలేదని చెప్పడానికి వీల్లేదు. కొందరు ఎలా చెప్తారేమో, నాకు సమయం దొరకలేదు. సమయం దేవుడు సరిపడే సమయం దేవుడు అనుగ్రహించను. అది మనం ప్రార్థన ఊరుగా పరిశుద్ధాత్మ స్వరం విని మంచిగా వాడుకోవాలన్నమాట. అది మన చేతుల్లో ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులా చెప్పిన విషయం ఏంటిదంటే, లోకాధికారి అంటే సాతాన్ వస్తున్నా గాని సాతాన్తో నాకు సంబంధం లేదు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. నాతో సాతాన్కు సంబంధం ఏమి లేదనమాట. అంటే ఫెలోషిప్ లేదు, సహవాసం లేదు, కనెక్ట్ లేదనమాట. మన పరిస్థితి ఎలా ఉంది? సాతాన్తో మనకు ఏదైనా సీక్రెట్ కనెక్షన్ మనకు ఉందా? స్తోత్రం. కాబట్టి మనం నాతో వానికి సంబంధం ఏమీ లేదు. కాబట్టి సువార్త దర్శనం పొందిన మనలో క్రిస్తు ఉన్నాడు. ఇప్పుడు మనలో ఉన్న క్రిస్తు మీదే సాతానికి అధికారం లేదనమాట. అందుకు కొత్తగా జన్మించిన మన ఆత్మను సాతాను ముట్టలేదు అని బైబిల్ కదా మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ఆల్రెడీ శిలువ మరణం ద్వారా సాతాను ఓడించామన్నమాట, జయించామన్నమాట యేసుక్రీస్తు. కాబట్టి ఇప్పుడు నాతో వానికి సంబంధం ఏదీ లేదు. కాబట్టి యేసుక్రీస్తును కలిగిన మనల్ని కూడా యేసుక్రీస్తులో ఉన్న మనల్ని సాతాను ముట్టలేదు. అందుకొరకు ప్రభువు చెప్పారు, పాంబులను తేళ్లను శత్రు బెల్లం అంతటిని తొక్కడానికి అధికారం అనుగ్రహించాను, ఏది హాని చేయలేదు. సాతాను ప్రియులారా మనల్ని ముట్టలేదు. సువార్తని రక్షణ పొందిన మన ఆత్మను సాతాన్ ఎట్టి పరిస్థితులు ముట్టలేదన్నమాట. ఎందుకంటే శిలువ మరణం ద్వారా సాతాను సంపూర్ణంగా జయించిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనలో ఉన్నాం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే హీ హాస్ నో పవర్ ఓవర్ మీ. హీ హాస్ అంటే సాతానుకు నా మీదే శక్తి లేదు, అధికారం లేదనమాట. కాబట్టి సాతాన్ మాటకు మనం లోబడవద్దు, సాతానుకు ప్రియులారా లోబడవద్దు. కాబట్టి లోకాధికారి అని బైబిల్లో రాయబడింది. ఈ లోకాధికారి వచ్చున్నాడు. కాబట్టి లోకానికి అధికారం ఎలాగ వచ్చింది అంటే, దేవుడు భూమి మీదే అంటే దేవుడు ఆదాం హవ్వకు అధికారం అనుగ్రహించామన్నమాట. కానీ ఎప్పుడైతే సాతాను స్వరం ఆదాం విన్నప్పుడు పడిపోయామన్నమాట. ఇప్పుడు దేవుడు ఆదాముకి ఇచ్చిన అధికారం సాతానుకు వచ్చింది అనమాట. ఇప్పుడు తిరిగి శిలువ మరణం ద్వారా దేవుడు అది తిరిగి పొందుకున్నాం, లీగల్ గా పొందుకున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ప్రియులారా యేసుక్రీస్తును కలిగిన మనం ఏం చేసుకోవాలి? మనం దేవునికి లోబడి బ్రతకాలి. సాతాన్ని ఎదురించుడి, సాతాన్ని పారిపోతుంది. ఇప్పుడు ఇలా సాతాను స్వరం మనం వినవద్దు. సాతాను కూడా వాయిస్ వినిపిస్తుంది. పలానా వ్యక్తిను చంపమని కొన్నిసారి చెప్తుంది, పలానా వ్యక్తిను కొట్టమని కొన్నిసారి ఆలోచిస్తాయి అనమాట. పలానా వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడము అని అలాంటి ఆలోచన వస్తాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా దాన్ని అలాంటి సాతాను స్వరం మనం వినవద్దు. ఒకవేళ వినగానే యేసుని రిజెక్ట్ చేసుకోవాలన్నమాట. కానీ మనం యేసు స్వరం వినాలి, దేవునికి లోబడి. అప్పుడు ఇలా ఇంకా మనం చూసినట్లయితే సాతానుకు మన మీదే అధికారం లేదు. సాతానుకు అధికారం నుండి దేవుడు మనం బయటకు తీసుకొని వచ్చాం. సువార్త రక్షణ పొందినప్పుడు
క్రీస్తు మనలో పుట్టినప్పుడు అది జరిగింది. సాతాను రాజ్యం నుండి దేవుడు మనల్ని దేవుని రాజ్యంలోనికి తీసుకొని వచ్చామని కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఆ మాట రాయబడింది. ఇప్పుడు సువార్త రక్షణ పొందిన మనం దేవుని రాజ్యంలో ఉన్నాం. ఇప్పుడు దేవుని యొక్క అధికారంలో మనం ఉన్నాం అనమాట. ఇప్పుడు దేవుని యొక్క అధికారంలో ఉన్న మనం సాతానుకు మన హృదయంలో చోటు పోదు. కోపం రావచ్చు, కానీ దాన్ని కంట్రోల్ చేసుకోవాలన్నమాట. ప్రార్థన ద్వారా కంట్రోల్ చేసుకోవాలి. దురాశ మనకు ఆలోచన రావచ్చు, కానీ వాక్యం ద్వారా దాన్ని యేసు రక్తం ద్వారా యేసు నామములో దాన్ని మనం ఓవర్కమ్ చేసుకోవాలి. దురాశ లెస్ట్ స్పిరిట్ ను జయించుకోవాలి. లేకుంటే ఈవిల్ స్పిరిట్ మన హృదయంలో ప్రభావం చేయడానికి అవకాశం ఉంది. అంటే పాపం ద్వారా అనమాట. పాపం ద్వారా దెయ్యాలు మరలా మనలో ప్రభావం చేయడానికి అవకాశం ఉంది అనమాట. కాబట్టి మన హృదయంలో చోటు పోదు. ఫియర్, అన్హెల్తీ ఫియర్ వెనక దెయ్యాలన్నమాట, ఈవిల్ స్పిరిట్ అనమాట. కాబట్టి అందుకొరకు ప్రియులారా, దానికి మన హృదయంలో చోటు పోవద్దు. ఒకవేళ ఉంటే ప్రార్థన చేయాలి. యేసు వల్ల దానికి వ్యతిరేకంగా నిలబడాలి. వాక్యం గడ్డం వాడుకొని దాన్ని పంపించేయాలన్నమాట. భయం స్పిరిట్, భయం నాలో తీసుకొని వస్తున్నా దెయ్యమా యేసులో పారిపోయినాకని యేసు వాడుకోవాలి. యేసు రక్తం గడ్డం వాడుకోవాలన్నమాట. దాన్ని ఎంత త్వరగా పంపించేసుకోవాలి అంతే. హల్లెలూయా. లేదంటే పార్లైస్ అయిపోతాయి అనమాట. మనం ముందు కూడా ఆగిపోతాయి అనమాట. దేవుని చిత్తం చేయలేం, ఆగిపోతాయి. దేవుని ఆశీర్వాదాలు అనుభవించకుండా ఆగిపోతాయి. కాబట్టి ఫియర్ కూడా దాని వెనకే అన్హెల్తీ ఫియర్ పిల్లల దెయ్యాలు తీసుకొని వస్తుంది. ఎందుకంటే మనం ఎదుగకుండా దేవుని పిల్లలు వాడబడకుండా, మాట్లాడకుండా, నడవకుండా చేస్తానమాట. ఫియర్ పార్లైస్ చేస్తానమాట. ఇప్పుడు మనం అది శిష్యుల జీవితంలో కూడా జరిగినట్టు మనం చూస్తున్నాం. శిష్యులు యేసు గురుసు మరణించిన ఆ సమయంలో తర్వాత మనం చూస్తున్న వారందరూ ఎదలు వెళ్ళి భయపడి ఉన్నామన్నమాట. అని వారి మధ్యలో యేసు గురుసు దిగి వచ్చాం. భయపడకము, సమాధానం అని చెప్పామన్నమాట. కాబట్టి ఇప్పుడు గదిలో కాదు, మనం గుండె గదిలో, లేదంటే మనం ఆత్మలోనికి సువార్త దర్శనం పొందినప్పుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చేసి పర్మనెంట్ గా మనలో ఉన్నామన్నమాట. అప్పుడు మనం చూసినట్లయితే శిష్యులు భయపడి ఆ రూములో ఉన్నప్పుడు మహిమా శరీరం కలిగిన యేసుక్రీస్తు దిగి వచ్చా మాట్లాడిన తర్వాత వెళ్లిపోయినట్టు ప్రియులారా మనం చూస్తాం. కానీ ఇప్పుడు మన పరిస్థితి ఎలా కాదు, మనతో పర్మనెంట్ గా యేసుక్రీస్తు ఉన్నామన్నమాట. పరిశుద్ధాత్మ వలనగా ఎల్లప్పుడూ ఉన్నామన్నమాట. పర్మనెంట్ గా ఉన్నామని సత్యం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మనతో ఇప్పుడు వాక్యం ద్వారా, హోలీ స్పిరిట్ ద్వారా, పరిశుద్ధాత్మదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మనతో పర్మనెంట్ గా ఉన్నామన్నమాట. వెళ్ళిపోవడం లేదు. హల్లెలూయా. నేను ఏమాత్రమును బిడువను ఎన్నడూను ఎడబాయను అని చెప్పిన ఆ ప్రభు ఎల్లప్పుడూ మనతో. అంతవరకు బైబిల్లో రాయబడింది కదా, మనం ఇల్లుగా మార్చేస్తామన్నమాట. మందిరంగా మార్చేసామని గ్రహించుకోవాలి. మనం సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సాతాను గురించి మనం ఆలోచన చేస్తున్నామా, యేసుక్రీస్తు గురించి ఎక్కువ ఆలోచన చేస్తున్నామా? పాపం గురించి మనం ఎక్కువ ఆలోచన చేస్తున్నామా, లేదంటే యేసుక్రీస్తు గురించి ఎక్కువ ఆలోచన చేస్తున్నామా? లేదంటే సమస్యల గురించి ఎక్కువ ఆలోచన చేస్తున్నామా, ప్రభు గురించి ఆలోచన చేస్తున్నామా? కాబట్టి యేసుక్రీస్తు గురించి ప్రియులారా మనం ఆలోచన చేయాలి, ధ్యానించాలి. ప్రభు మాటలు ధ్యానించాలి. గొప్ప దేవుడు నాలో ఉన్నాడు, మీలో ఉన్నాడు, రక్షణ పొందిన మనలో ఉన్నాడు. ఇది మనం ధ్యానించాలి. కాబట్టి యేసుక్రీస్తు మీదే సాతానుకు అధికారం లేదు. కాబట్టి మన ఇన్నర్ మ్యాన్ మీదే, కొత్తగా జన్మించిన మన ఆత్మ మీద కూడా సాతానుకు అధికారం లేదు. కాబట్టి మనం చేసుకోవాలి, దేవునికి లోబడి బ్రతకాలి. లోబడి బ్రతుకున్నప్పుడు ఇంకా గొప్ప విషయం ఏంటిదే, ఇంకా ఒక గొప్ప విషయం ఏంటిదంటే సాతాన్ మీద దేవుడు మనకు అధికారం అనుగ్రహించనమాట. ఈవిల్ స్పిరిట్ ఏదైనా సరే, రకరకాలు దెయ్యాలు మనం చూసినట్టే రకరకాలు విధంగా ఉంది అనమాట. సాతాన్ ఒకటి అయినప్పుడు కూడా ఈవిల్ స్పిరిట్ రకరకాలు ఉన్నాయన్నమాట. భయం పుట్టించేది ఉంది, కోపం తీసుకొని వచ్చేది, దురాశ, అనేక అసూయ, మరో స్పిరిట్ రకరకాలు ఉన్నాయి. కాబట్టి అన్ని ఈవిల్ స్పిరిట్, అన్ని దురాత్మల మీద కూడా దేవుడు యేసుక్రీస్తు మనకు అధికారం అనుగ్రహించాను అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు లూకాసు వార్త 10:19 అధికారం అనుగ్రహించు అని మాట రాయబడింది. పాంబులను, తేళ్లను, శత్రు బలం అందటి మీదే. అంటే శత్రువుకు బలం ఉంది అనగాని దానికంటే మించిన బలం దేవుడు అనుగ్రహించును. కాబట్టి అధికారం అనుగ్రహించిన దేవుడే పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో ఇప్పుడు నివాసం చేస్తున్నాం అనమాట. అంటే శత్రువుల సాతాను జయించిన సర్వాధికారి దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాం. కాబట్టి యేసు అది గ్రహించుకోవాలి, సత్యం గ్రహించుకొని యేసునామం వాడుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, అపవాదికరులు ఎలా ఏమైపోతుంది. కాబట్టి గ్రహించుకోవాలి, సత్యం గ్రహించుకోవాలన్నమాట. సత్యం ప్రియులను గ్రహించుకోవాలి. గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నామని ఆ గ్రేప్ ఇంక్రీస్ అవునాక, ఆ గ్రేప్ ఇంక్రీస్ అవుతున్న కొలది దేవుడు మీకు ఇచ్చిన అధికారం మీరు వాడుతుంది. ఈ బుల్లస్పిట్ అంతా పారిపోద్ది అనమాట. ఇప్పుడు కొందరు పోయిన వారు ఒకరు చెప్పారు, స్పెషల్ దెయ్యాలను వెళ్ళగొట్టాలంటే ఎక్స్పర్ట్ వారిని తీసుకొని రావాలని. ఇప్పుడు గొప్ప ఎక్స్పర్ట్ ఎవరు ప్రియులారా? దెయ్యాలను వెళ్ళగొట్టే విషయంలో గొప్ప ఎక్స్పర్ట్ ప్రియులారా మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు అనమాట. హల్లెలూయా.
ఆ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాసం చేస్తున్నప్పుడు, ఎందుకంటే మనం సత్యం గ్రహించుకోవడం లేదు కాబట్టి మనను తక్కువ అంచనా వేస్తున్నాం అనమాట. మనలో ఉన్న అభిషేకం, మనలో ఉన్న దేవుడు ఎంత గొప్పవాడని మనం గ్రహింపు లేదు అంటే ఇద్దరు మనం పొగుడుకొని బ్రతుకుదాం అంతే. బ్రదనంత కాలం ఇద్దరు పొగుడుకొని బ్రతుకుదాం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం నిజంగా ఎవరిని పొగుడుకోవాలి? యేసుక్రీస్తుని అనమాట. యేసుక్రీస్తుని మనం హైలైట్ చేయాలంటే యేసుక్రీస్తు గురించి గ్రహించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ ప్రియుల వారైనా మనలో వచ్చేసాము. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన అధికారం అది వాడుకోవాలి అనమాట. యేసు ఆత్మను వాడుకోవాలి, సాతానికి వ్యతిరేకంగా వాడుకోవాలి. ఇప్పుడు దేవుడు ఇచ్చిన అధికారం మీ భర్తకు వ్యతిరేకంగా వాడవద్దు. హల్లెలూయా. మీ భార్యకి వ్యతిరేకంగా వాడవద్దు, పిల్లలకి వ్యతిరేకంగా వాడవద్దు, తప్పుగా వాడవద్దు అనమాట. అధికారం ప్రియులరా మనం తప్పుగా వాడవద్దు. అధికారం ప్రియులరా మనం దైవ జ్ఞానాన్ని బట్టి దేవుని స్వరమేనే అది వాడుకోవాలి. తల్లిదండ్రులకు పిల్లల మీద అధికారం ఉంది. అధికారం ఎలా వాడుకోవాలి? మేలు కొరకు వాడుకోవాలి, ప్రార్థన పూర్వకం దీవించాలి. వారిని తప్పుగా వాడవద్దు. కొందరు తల్లిదండ్రులు తప్పుగా వాడతారు. కొందరు భర్త మనం చూసినట్లయితే వారు అధికారం తన భార్య మీద తప్పుగా అధికారం వాడుతారేమో. కానీ దేవుడి చిన్న అధికారిగా పెట్టిన కానీ అది దైవ జ్ఞానంతో వాడుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అధికారం తప్పుగా వాడుకోవద్దు, అది ప్రార్థన పూర్వకంగా మంచిగా వాడుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ప్రత్యేకంగా మనకు దేవుడు ఇచ్చిన అధికారం, సాతాన్ని వెళ్ళగొట్టడానికి అధికారం అనుగ్రహించిన అధికారం మీరు యూజ్ చేసుకోవాలన్నమాట. యేసునామం మాట్లాడాలి, భయపడవద్దు, యేసునామం వాడుకోవాలన్నమాట. సాతానికి వ్యతిరేకంగా యేసునామం వాడుకోవడానికి దేవుడు అధికారం అనుగ్రహించను, ఇది వాడుకోవాలన్నమాట. కాబట్టి అది వాడుతున్న కొద్ది ఏమవుతుంది? మీ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఇంక్రీస్ అవుతాయి అనమాట. మీ స్పిరిచువల్ ప్రతిరోజు మనం వ్యాయామం చేసినప్పుడు మన మసిల్స్ గట్టిగా అవుతాయి. అలాగే మన యేసునామం వాడుతున్న కొద్ది సాతానికి వ్యతిరేకంగా వాడుకోవాలన్నమాట. ఇప్పుడు కోపం, సాతానికి వ్యతిరేకంగా కోపంతో ఉండాలి. ఇప్పుడు దాకా మీకు ఒకవేళ ఒక మంచి జీవితం రాకుండా చేస్తున్న సాతానికి వ్యతిరేకంగా కోపంతో ఉండాలి అనమాట. సాతానికి వ్యతిరేకంగా కోపం వాడుకోవాలి యేసునామంలో. లేదంటే మీ కుటుంబ జీవితాన్ని, లేదంటే మీ పిల్లల జీవితాన్ని ఖరాబ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా సాతానికి వ్యతిరేకంగా నిలబడాలి అనమాట. ఇప్పుడు మనకు కొన్నిసారి అనిపిస్తుంది ఫలానా చుట్టాలు, లేదంటే బ్రదరు, లేదంటే డాడీ, లేదంటే వారు ఫలానా వ్యక్తి ఏమో మీ శత్రువుని అనిపిస్తుంది. కానీ ఆ వ్యక్తి ఇన్నసెంట్ అన్నమాట. తండ్రి మీరేం చేస్తున్నారో వారికి తెలియదు కాబట్టి క్షమించమని ప్రభువు చెప్పిన గ్రహింపు మనం ఉండాలి. కాబట్టి మనుషులు మన శత్రువు కాదు, మనుషులు కాదు. మీ డాడీ మీ శత్రువు కాదు, మీ భర్త మీ శత్రువు కాదు, మీ భార్య మీ శత్రువు కాదు, మీ పిల్లలు కాదు, పాస్టర్ కాదు, విశ్వాసులు కాదు, పొరుగువారు కూడా కాదు. శత్రువు ప్రియులారా సాతాన్ అనమాట, స్పిరిట్ అనమాట. అది అన్క్లీన్ స్పిరిట్, సాతాన్. కాబట్టి ఆత్మకణలు తెరవబడిన యేసులో ఎఫెసీయులు 6:12 ప్రకారం ఆ గ్రహింపు దేవుడు అనుగ్రహించినాక. కాబట్టి మన శత్రువు మనుషులు కాదు. మీరు మనుషులతో పోరాటం అంటే ఫైట్ చేస్తున్న వ్యక్తులుగా ఉంటే మీరు నిజమైన శత్రువు మీకు ఎవరైనా మీకు అర్థం కాలేదు. కాబట్టి మీ శక్తి అంతా కూడా ఆ మనుషులకు వ్యతిరేకంగా వాడుతున్నారేమో. దేవుని చిత్తం నుండి మీరు దూరంగా ఉన్నామని సత్యం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం శారీరకంగా మనకు పోరాటం లేదనమాట. ఆమె అపోస్తులు మనం చూసినట్లయితే 2 కొరింథీయులు 10:3-4 రాయబడింది. మేము శరీరంలో ఉన్నా కానీ శరీరానుసరంగా యుద్ధం చేయడం లేదు. కాబట్టి శరీరానుసరంగా ప్రజలను యుద్ధం చేయవద్దు. యుద్ధం చేసినట్లయితే చాలా నష్టపోతాయి అనమాట. దేవుడు శరీరానుసరంగా మనం యుద్ధం చేయడం అంటే శరీరానుసరంగా మనం విత్తనాలు పెడుతున్నామంటే దానికి కోత వస్తాయి అనమాట. కొందరు అనవసరంగా శ్రమలు అనుభవిస్తున్నామంటే అనవసరంగా శ్రమ ఉంది. శరీరానుసరంగా మనం విత్తనాలు పెట్టినప్పుడు దానికి కోత ఉంది. కాబట్టి మన ఆత్మానుసరంగా విత్తనాలు పెట్టాలి. కాబట్టి స్పిరిచువల్ వార్ఫేర్ వాక్యం ద్వారా యేసు రక్తం, యేసునామం దేవుడి ఇచ్చిన అధికారం వాడుకోవాలి. సాతానికి వ్యతిరేకంగా నిలబడాలి. దేవునికి లోబడే సాతానికి వ్యతిరేకంగా నిలబడినప్పుడు దెయ్యాలంతా పారిపోతాయి అనమాట. కాబట్టి మన రాష్ట్రం, దేశంలో ఒకవేళ ఈవిల్ స్పిరిట్ పనులు ఉండే అంత తొలగించినట్టు దేవుడు ప్రియులారా మిమ్మల్ని అభిషేకించినాక, ఆత్మలో బలపరిచినాక, యేసు నామ వాడినట్టు దేవుడు బలపరిచినాక, యేసు రక్తం వాడినట్టు పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించినాక, ఆత్మఘటకం సాతానికి వ్యతిరేకంగా, సాతాన్ రాజ్యానికి వ్యతిరేకంగా వాడినట్టు పరిశుద్ధాత్మ దేవుడు అధికంగా అభిషేకించినాక, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు బలంగా ఈ కాలంలో దెయ్యాలకు వ్యతిరేకంగా, సాతాన్ తంత్రానికి వ్యతిరేకంగా వాడినాక, ఆల్రెడీ శిలువ మరణం ద్వారా సాతాన్ని ఓడించామన్నమాట. దేవుడు యేసే ఓడించాం. కానీ సాతాన్ తంత్రాలను తొలగించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని కూడా అభిషేకించి దేవుడి చిత్తం మన రాష్ట్రంలో, దేశంలో, ప్రతి ఒక్క వ్యక్తుల జీవితంలో దేవుని చిత్తం
తీసుకొని వచ్చినంత స్థాయిలో పరిశుద్ధాత్మదేవుడు మనల్ని అందరిని కూడా చాలా బలంగా వాడినాక దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాన్ని మా ప్రేమ కలిగితండి ప్రభావ, మీరు గొప్ప దేవుడు, సెలవు మరణం ద్వారా సాతాను సంపూర్ణంగా ప్రభావ మీరు ఓడించినటువంటి దేవా మేము ఆరాధిస్తున్నాము, శుధిస్తున్నాం తండ్రి దేవా. అలాగే ప్రభావ జయించిన ఏసే మీరు పరిశుద్ధాత్మలైన మాలో వాక్యం ద్వారా పరిశుద్ధాత్మలైన మాలో పుట్టిన ఏసే మీకు వందన, మాలో ఇచ్చిన దేవా మీకు వందనాలు తండ్రి. ప్రభావ మీరు మాలో ఉన్నామని రేపు మాకు అందరికీ అదేంగా హోలీ స్పిరిట్ దేవా దయచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా సమస్యల మీద చూడకుండా, శత్రువులను గొప్పగా చూడకుండా తండ్రి, పాపాన్ని గొప్పగా చూడకుండా ప్రభా మిమ్మల్ని గొప్పగా చూస్తే ఆ కృప మాకు దేవా దయము. మీరు ఎంత గొప్ప దేవుడని గ్రహింపు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవా రెవల్యూషన్ మాకు దయము తండ్రి. గొప్పవాడని ఏసే మీరు చెప్పినట్టు ఆ గ్రహింపు పొందినట్టు మాకు కూడా దేవా గ్రహింపు దేవా దయము. మా ఏసే మా తండ్రి ఎంత గొప్పవాడని తండ్రి, గొప్పవాడని ఆ గ్రహింపు అదేంగా తండ్రి వాక్యం విన్న ప్రతి ఒక్కరికి ఆ గ్రహింపు హోలీ స్పిరిట్ దేవా మీరు సమృద్ధి గ్రహింపు దేవా దయచమని ప్రార్థనిస్తున్నాం దేవా. మా యొక్క సమస్యల కంటే మేము ఇప్పుడు అనుభవిస్తున్న ప్రతి శోధన, ఇబ్బందులు, సమస్యలు అన్నిటికంటే దేవా మీరు చాలా చాలా గొప్పవాడు ఆ గ్రహింపు దేవా. అందరికీ దేవా రెవల్యూషన్ అప్రదేశ పరిశుద్ధాత్మ దేవా దయచమని ప్రార్థనిస్తున్నాం. గొప్ప దేవా మీరు ఆమెన్ పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా మాలో వేసి ఇప్పుడు నివాస చేస్తున్నట్టు మేము ఆరాధిస్తున్నాం, శుధిస్తున్నాం తండ్రి. గ్రహింపు దేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాము. దానికి వ్యతిరేకమైన అబద్ధాలు తొలగిపోయినాక యేసునామములో ఓహిబన సిహ ఆరాధన తండ్రి మీ వాక్యం ద్వారా శుద్ధి చేయము తండ్రి. మా మైండ్ శుద్ధి చేయము తండ్రి. అబద్ధాలు దూరం అయిపోయినాక దేవా మీ వాక్యం సత్యమే దేవా మేము నమ్ముతున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవ తండ్రి వారి పరిశుద్ధాత్మ తెలియ కదా మీకు ఆరాధన తండ్రి. గొప్ప యేసయ్య తిరిగి లేచిన దేవ పరిశుద్ధాత్మ వలన మాలో వేసి మీరు నివాసం చేస్తున్నటువంటి వందనాలు తండ్రి. ఎల్లప్పుడూ ఉన్నటువంటి వందనాలు యుగాంతం దాకా తోడుగా ఆమె వస్తామని చెప్పిన దేవా ప్రభావ మీరు వచ్చినట్టు వందనాలు. మాలో నివాసం చేస్తున్నట్టు వందనాలు. ఎల్లప్పుడూ నిత్యం మాతో పాటు ఉండడానికి వరకు పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా మాలో వచ్చినట్టు దేవా మీకు స్తోత్రం. ఎవరైనా ఒకవేళ తండ్రి అవిశ్వాసం ఉండే అవిశ్వాసాలు, అనుమానాలు దూరం అయిపోయినా కానీ ప్రార్థన సాతాను ఒక స్వరం అది తొలిపోయినాక దనేమో జీసస్ ఓహిబన శివరు కోరుబిరే దేవా సత్యం అగ్నిపు దేవా దయచము తండ్రి. గొప్ప దేవ పరిశుద్ధాత్మ వలన మీరు మాలో ఉన్నవాటి సుధిస్తున్నాం తండ్రి. ఆత్మ ప్రాణ శరీరం ఏసే మీ చేతులు ఒక్కసారి సమర్పిస్తున్నాం దేవా, సమర్పిస్తున్నాం తండ్రి. దేవా మీ చిత్తానుసారంగా దేవా అభిషేకించి ప్రతి ఒక్కరిని బలంగా సాతాన్ రాజ్యానికి, సాతానికి ఈవిల్ స్పిరిట్కి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరిని వాడుకోమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. కోపానికి వ్యతిరేకంగా, అనైక్యతకు వ్యతిరేకంగా, అసూయ స్పిరిట్కి వ్యతిరేకంగా, పగ మర్డర్ స్పిరిట్కి వ్యతిరేకంగా, దురాశ స్పిరిట్కి వ్యతిరేకంగా, ప్రతి విధమైన దురాత్మలకు వ్యతిరేకంగా తండ్రి ప్రతి ఒక్కరిని అభిషేకించి ప్రభావ మీరు వాడుతున్నటువంటి సుధిస్తున్నాం తండ్రి. పాంబులను, తేళ్లను, శత్రు బలం అందరి మీద సంపూర్ణంగా త్రొక్కడానికి అధికారం ఇచ్చిన అధికారైన దేవా పరిశుద్ధాత్మ వలన మీరు మాలో ఎల్లప్పుడు ఉన్నట్టు దేవా స్తోత్రం తండ్రి. ఓహిబైన శివరు కోరుబిరే భయ స్పిరిట్ ప్రభావం దూరం అయిపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్ యేసునామములో ఓహిబైన శివరు కోరుబిరే సిగార కోరుబిరే భయం అది పారిపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్. తిరస్కార భయం, రోగ భయాలు, మరణ భయాలు, సిహారాధన ప్రతి విధమైన భయం దూరం అయిపోయినాక యేసునామములో ఓహిబైన సిగార కోరుబిరే ప్రతి ఒక్కరిని విడిపించమని ప్రార్థనిస్తున్నాం. ఆత్మలో బలపరచము తండ్రి. ప్రాణం దేవా యేసు రక్తం ద్వారా కడుగుతున్నాం. శరీరం ద్వారా యేసు రక్తం ద్వారా, ప్రతి ఒక్కరు యేసు రక్తం ద్వారా కడుగుతున్నాం తండ్రి. మీ ఛానల్ గా హోలీ స్పిరిట్ అందరిని నింపము తండ్రి. ప్రతి ఒక్కరు అభిషేకించి బలంగా మీరు వాడుతున్నట్టు వందనాలు. ఓహిబైన శివరు బలంగా వాడుకోముతండి. సాతాన్ రాజ్యం లయమైపోయినాక దేవా మీ రాజ్యం యేసు నామములో దేవా అందరి ద్వారా ఇంగ్రీస్తున్నా కానీ ప్రార్థనిస్తున్నాం. అలాగే ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవా సంతోషాన్ని అనుభవించుడు, సమాధానం అనుభవించుడు, పరిశుద్ధ అనుభవించుడు దేవా, మిమ్మల్ని మీ ప్రేమ అనుభవించుడు దేవా, మీ ఆశీర్వాదాలు అందరిని పొందినట్టు దేవా, మేము అందరిని పొందినట్టు మీరు గొప్ప కృపా దేవా దయచేయమని యేసునామములో తండ్రి మేము ప్రార్థనిస్తున్నాం. అలాగే మీ రక్తం దవాలు సమర్పిస్తున్నాము. కూడేసి అందరిని యేసునామములో దీవిస్తున్నాము తండ్రి. మహిమ గలద మీకు వేస్తున్నాం. యేసునామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.